గౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. 1956లో స్థానం వారికి భారత ప్రభుత్వం వారు చేసిన కృషికి గాను పద్మశ్రీ బిరుదును ప్రకటించిందండి. ఒక నటుడికి పద్మశ్రీ అవార్డు రావటం అదే ప్రథమం. నాటక రంగంలో దశాబ్ద కాలం రేడియో కేంద్రంలో సేవలందించి తిరిగి తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన ఆంధ్ర ప్యాలెస్కి వచ్చేసాడు, అంటే గుంటూరుకు వచ్చేసాడు. ఆయన కూతురికి వివాహమై వెళ్ళిపోగా తెనాల్లో అభిమానుల మధ్య శేష జీవితాన్ని గడిపేందుకు ఆయన ఇష్టపడ్డాడు. నాన్న మాతో వచ్చి నాన్న అంటే ఆయన వెళ్ళాలా. ఎందువనంటే ఆయన అక్కడే ఉండిపోవాలి, తెనాలిలోనే ఉండిపోవాలి అని అనుకున్నాడు. అక్కడే గడిపేశాడు. ఆంధ్రదేశంలో ఎక్కడ నాటకోత్సవాలు జరుగుతున్నా స్థానం తప్పనిసరిగా ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకునేవారు. స్థానం నరసింహారావు గారు వారిని చూడటం, ఆయన చేత నటన విషయంలో మెప్పు పొందడం అనేది ఒక గొప్ప